అమ్మాయిని ఎంచుకోవలసినటువంటి బాధ్యత పిల్లవాని యొక్క తండ్రిది. ఇక్కడ దశరథ మహారాజు వచ్చిన వివాహం చేసుకుంటున్నాము అంటే స్వామికి కళ్యాణం చేస్తే మనకు కళ్యాణం జరుగుతుంది, స్వామికి అన్నపూజ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్న వస్త్రాలు లోటు లేకుండా జరుగుతుంది. కాబట్టి మనకి ఏవేవి కావాలో అవన్నీ కూడా స్వామికి సమర్పిస్తూ మనం చేసుకుని ఉంటాం. అలాగే ఇక్కడ లోక కళ్యాణార్థమై స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తున్నాం. అసలు రామచంద్ర స్వామి వారు ఎంత గొప్పని అవతారం అయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో చాలా గొప్పనైనటువంటి అవతారం రామచంద్రుడి, సంపూర్ణమైనటువంటి అవతారం రామచంద్రుడు. రావణాసురుడు చేసినటువంటి మేలు ఏమిటయ్యా అంటే రావణాసురునికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు అడిగినప్పుడు నాకు యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుల చేత, నాగుల చేత, రాక్షసుల చేత ఎవరి చేత కూడా మరణం లేకుండా ఉండేటువంటి వరాన్ని పొందిండు. భూలోకంలో రామ కళ్యాణం చాలా గొప్పది. భూమండలం మీద వాడాలి. నాకు కన్యను తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి వరని ఇస్తే వారందరూ కూడా महालक्ष्मी महासरस्वती महागौरीभ्यो नमः प्रतिगृह्यता తెలుసుకున్న తర్వాత సీతా అమ్మవారు రామచంద్ర స్వామికి తగిన ఇల్లాలు అని చెప్పి నిర్ణయం చేసిన తర్వాత
వివాహం చేయడం జరిగింది. కాబట్టి ఆ చిత్రమైన విషయాన్ని విన్నారు. మరి నేను చిత్రాతి చిత్రమైన విషయాన్ని విన్నాను. ఏందట అంటే ఈ సాకేత నగరమట, అయోధ్య నగరమట, ఆ రాజ్యంలోనట పాయసం తాగితే పిల్లలు ఉడుతుర్రట. మనకి ఇది నిజమేనా కాదా అని అమ్మవారు అన్నారు. అంటే వెంటనే అంటాడు, ఏమని అంటాడంటే నరుల చేత మాత్రమని నేను అడగను. అంటే నక్షత్రం అంటే మీకు నక్షత్రాలు బాగా ఎక్కువ వస్తాయి రమణ ప్రభువులా. అందులో ఇంకో అర్థం ఏంటంటే నక్షత్ర కుశలి. మీరు క్షత్రియులు కాదు, క్షత్రియులు అయితే ఇలా అనరు. దొరికింది అమ్మవారు. ఆహా, నా యొక్క జన్మను నువ్వు ఇలా పరిహాసం చేస్తావా అని చెప్పి మనసులో